నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే పాఠ్యాంశం బిఏ ద్వితీయ సంవత్సర రాజనీతి శాస్త్ర విద్యార్థులకు ఉద్దేశించబడింది. ఇది భారత ప్రభుత్వం రాజకీయాల అధ్యయనంలో భాగంగా ఇది చర్చించడం జరుగుతుంది. 4th సెమిస్టర్ విద్యార్థులకు ఉపయుక్తమైన పాఠ్యాంశం. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ప్రతి విద్యార్థికి ఈ 4th సెమిస్టర్ సిలబస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈరోజు మనం ఏదైతే భారత ప్రభుత్వం రాజకీయాల అధ్యయనంలో భాగంగా భారత రాష్ట్రపతి గురించి చర్చిస్తున్నామో, భారత రాష్ట్రపతి పదవి యొక్క ఆవశ్యకత ఏమిటి, రాజ్యాంగ నిర్మాతలు ఎందుకు ఆ పదవిని సృష్టించారు, ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నిక కాబోయే వ్యక్తికి కావాల్సిన అర్హతలు ఏమిటి, ఆ తర్వాత ఎట్లా ఎన్నిక కావడం అనేది జరుగుతుంది, ఆ తర్వాత ఆయన పదవీ కాలం ఎంతకాలం ఉంటుంది, ఆ తర్వాత పరిశీలించినట్లయితే ఆయన పదవిలో ఎట్లా తొలగిస్తారు, ప్రమాణ స్వీకారం ఎట్లా చేస్తాడు, మరి రాజ్యాంగం ప్రకారం ఆయనకున్న అధికారాలు ఏమిటి అనేది, మరి రాష్ట్రపతి పదవి యొక్క స్థానం ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అనేది కూడా మనం అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరించడం జరిగింది. మన రాజ్యాంగంపై చాలా వరకు మన పాలనా వ్యవస్థపై బ్రిటిష్ వారి పార్లమెంటరీ విధానం యొక్క ప్రభావం ఎంతో ఉంది. బ్రిటిష్ పార్లమెంటరీ విధానం ప్రకారం కనుక పరిశీలించి చూసినట్లయితే అక్కడ నామమాత్రపు కార్యనిర్వహణాధికారిగా రాజు లేదా రాణి ఉంటారు. వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఉంటుంది. అయితే భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా దాన్ని చూసి ఐర్లాండ్ రాజ్యాంగం నుండి, అది రిపబ్లిక్ రాజ్యాంగం కాబట్టి ఐర్లాండ్ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగం రిపబ్లిక్ రాజ్యాంగం కాబట్టి వాళ్ళు ఏం చేసిందంటే, దేశాధినేత అనేవాడు ఒక నిర్ణీత కాలానికి ప్రజల చేత ఎన్నిక కాబడినప్పుడు అది గణతంత్ర రాజ్యం అవుతుంది. కాబట్టి ఎన్నిక విధానం అనేది ఉండాలని చెప్పి ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత రాష్ట్రపతి పదవిని సృష్టించడం జరిగింది. భారత రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు, దేశ ఐక్యతకు ఆయన సమైక్యతకు చిహ్నం. కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధ అధినేతగా అతడు పనిచేయడం అనేది జరుగుతుంది. రాజ్యాంగం అనేది రాష్ట్రపతికి పదవికి ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా కలిగించడం అనేది జరిగింది. రాజ్యాంగంలోని 52వ ఆర్టికల్ నుంచి 62 వరకు రాష్ట్రపతి పదవి యొక్క ఎన్నిక విధానం, ఆ తర్వాత మహాభియోగ తీర్మానం, ఆ తర్వాత పరిశీలించినట్లయితే రాష్ట్రపతికి సంబంధించిన చాలా అంశాలు ఈ 10 నిబంధనలో వివరించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగ నిర్మాతలు ఏం చేసినట్టే, భారతదేశం రిపబ్లిక్ రాజ్యం కాబట్టి దేశాధినేత అనేది ఒక నిర్ణీత కాలానికి ఎన్నిక కావడాలా అనే లక్ష్యంతో ఆయనకు ఎన్నికల విధానం అనేది పెట్టడం అనేది జరిగింది. తర్వాత పరిశీలించినట్లయితే భారత రాష్ట్రపతిగా ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో అతనికి కావాల్సిన అర్హతలు ఏమిటి అని పరిశీలించినట్లయితే, అతడు భారత పౌరుడే ఉండాలి, జన్మత భారత పౌరుడే ఉండాలి. రెండవది 35 సంవత్సరాల వయసు దాటిన వాడే ఉండాలి. ప్రభుత్వ ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగంలో ఉండకూడదు. అతడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం కనుక కలిగి ఉన్నట్లయితే అతడు ఎన్నికైన తర్వాత ఆ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతడు మతి స్థిమితం కలిగిన వాడే ఉండాలి. దివాలా తీసినట్టుగా ప్రకటన ఏది ఉండకూడదు. ఆ తర్వాత పరిశీలించినట్లయితే ఈ మధ్యకాలంలో రాష్ట్రపతి పదవికి ఇండిపెండెంట్ల తాకిడి ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్లుగా నిలబడేసరికంటే పార్లమెంటు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ పార్లమెంట్ కమిటీకి ఇచ్చిన సూచన ప్రకారం ఏ అభ్యర్థి కూడా రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలనుకుంటే అతడి అభ్యర్థిత్వాన్ని 40 మంది సభ్యులు సమర్థించాల్సిన ఆవశ్యకత ఉంది. అది లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ సమర్థించాల్సినప్పుడే ఏదైతే పిటిషన్ వేస్తారో అది నామినేషన్ ఏదైతే వేస్తారో అది చెల్లుబాటు అవుతుంది, లేకపోతే చెల్లుబాటు కాదని చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే అక్కడ ఎటువంటి క్రిమినల్ ఆరోపణలు, క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్ కాని వాళ్ళే ఉండాలి, నేర చరిత్ర కలిగిన వాడే ఉండకూడదు. ఇవి ప్రధానంగా రాష్ట్రపతి పదవికి
నిలబడాలంటే, పోటీ చేయాలంటే కావాల్సిన అర్హతలు. తర్వాత వచ్చేసరికంటే రాష్ట్రపతి ఎన్నిక అనేది ఎట్లా జరుగుతుంది? ఎన్నిక విధానం ఏమిటని పరిశీలించి చూసినట్లయితే అమెరికా రాష్ట్రపతి ఎన్నికకి అయితే ఎలక్టోరల్ కాలేజీ ఉంటుందో దాని నియమావళిని ఆధారం చేసుకొని భారత రాజ్యాంగ నిర్మాతలు కూడా రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావాలంటే ఒక ఎన్నికల గణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎన్నికల గణాన్ని ఆంగ్లంలో ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్తారు. దీంట్లో ఎవరెవరు ఉంటారంటే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల శాసనసభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఉన్నటువంటి శాసనసభల సభ్యులు, ఢిల్లీ, పాండిచ్చేరి, ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికైన లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, వీళ్ళందరూ కలిసి ఒక ఎన్నికల గణంగా ఎలక్టోరల్ కాలేజీగా ఏర్పడి రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడం అనేది జరుగుతుంది. ఇది నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఏక ఓటు బదిలీ విధానం ఆధారం చేసుకొని ఈ ఎన్నిక విధానం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ఎన్నిక అనేది జరిగిన తర్వాత సాధారణంగా లోక్సభ అధికారి ఎవరైతే ఉంటారో, రాజ్యసభ చీఫ్ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. ఆయన ఎన్నిక అనేది జరిగిన తర్వాత దానిపైన వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరించే హక్కు, అధికారం రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ప్రమాణ స్వీకారం ఆయన ఏమని చేస్తాడంటే సాధారణంగా అతడు దేశాధినేతగా పనిచేస్తాడు కాబట్టి ఆయనకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారం చేయించి ఆయన ఏం చేస్తాడంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేస్తాడు. భారత రాజ్యాంగాన్ని కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆ రోజు నుండి 5 సంవత్సరాల కాలం వరకు అతను పదవిలో కొనసాగవచ్చు. ఆ పదవీ కాలం రాజ్యాంగం సూచించిన దాని ప్రకారం 5 సంవత్సరాలు. ఒకవేళ తిరిగి ఆయన ఎన్నికైతే రెండోసారి కూడా కొనసాగవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్రపతి పదవికి 2 సార్లు ఎన్నికైంది. మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత కొంతమంది అభ్యర్థులు ఎన్నికైనప్పటికీ చాలా వరకు అభ్యర్థులు ఒక్కసారికే ఎంపిక కావడం అనేది జరిగింది. ఇంకా పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ ఎన్నికైన తర్వాత ఒకవేళ ఆయన పైన ఏమైనా నేరారోపణలు వస్తే మధ్యలో కూడా ఆయన తన పదవిని కోల్పోవచ్చు. మరణించినట్లయితే పదవిని కోల్పోవచ్చు. ఆ తర్వాత మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని పదవీచ్యుతుడిని చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతడిపైన నేర ఆరోపణ ఏదైనా ఉన్నట్లయితే, ఇంకా ఇతర ఆరోపణలు ఏమైనా వచ్చినట్లయితే పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఏదో ఒక సభలో ముందస్తు నోటీసు ఇచ్చి 14 రోజుల ముందు నోటీసు ఇచ్చి రాజ్యసభ అధ్యక్షుడు కానీ లోక్సభ స్పీకర్ కానీ నోటీసు ఇచ్చినట్లయితే ఆ నోటీసు అది ఏ సభలో అయితే ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది జరుగుతుందో, చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ జరిగితే ఆ సభ ఆ తీర్మానాన్ని ఆమోదించినట్లయితే 2/3 మెజార్టీతో ఆమోదించిన తర్వాత అతడికి నోటీస్ ఇవ్వడం, రాష్ట్రపతికి నోటీసును పంపడం అనేది జరుగుతుంది. మీపై వచ్చిన ఆరోపణలకు మీరు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది, లేనిచో మహాభియోగ తీర్మానం ద్వారా మిమ్మల్ని అభిశంసించడం జరుగుతుందని చెప్పి ఆ కాలంలో రాష్ట్రపతి తన దూతను పంపవచ్చు, తన అడ్వకేట్ను పంపి ఇది సమాధానాలు ఇవ్వవచ్చు. ఆ తర్వాత పరిశీలన చేసినట్లయితే అది సంతృప్తికరంగా లేకపోతే రెండో సభలో కూడా పెడితే ఆ తీర్మానం అది 2/3 మెజార్టీతో ఆమోదించినట్లయితే రాష్ట్రపతి పదవి నుండి తొలగించడం అనేది జరుగుతుంది. దీన్ని మహాభియోగ తీర్మానం లేదా అభిశంసన తీర్మానం అని అంటారు. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి కూడా పదవీచ్యుతుడు కాలేదు. ఆ తర్వాత అతడు దేశ రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి అధినేతగా, దేశ నాయకుడిగా హుందాతనాన్ని, గౌరవాన్ని తెచ్చిపెట్టడం అనేది జరిగిందన్నట్లు. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే రాజ్యాంగంలో రాష్ట్రపతికి అధికారాలు కల్పించడం అనేది జరిగింది. ఈ అధికారాలు సాధారణ అధికారాలు, ఆ తర్వాత అత్యవసర అధికారాలు. మనం పరిశీలించి చూసినట్లయితే సాధారణ అధికారాలు సాధారణ సమయంలో నిర్వర్తించడానికి రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. అత్యవసర పరిస్థితుల కాలంలో అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా అది నిర్వర్తించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పడం అనేది జరిగింది. మొట్టమొదట సాధారణ అధికారాల లోపల శాసనాధికారాలు. పార్లమెంట్ చేసిన ఏ శాసనం కూడా ఉండనివ్వండి, అది రాష్ట్రపతి ఆమోదం ముద్ర లేనిదే
చట్టసభలో పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం లేనిది అది బిల్లు రూపం దాల్చదు. ఇది శాసనాధికారాల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పార్లమెంట్ చేసిన ఏ శాసనాన్ని కూడా ఆయన తిరిగి పంపవచ్చు, పరిశీలనకు పంపవచ్చు. ఆ తర్వాత శాసనాధికారంలో భాగంగా ఆయన ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాల కాలంలో పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించవచ్చు. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే పార్లమెంటు చేసిన చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలను అవి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే వాటిని తిరస్కరించే అధికారం కూడా అతడికి ఉంటుంది. ఒకసారి రాష్ట్రపతి తిరస్కరించిన తర్వాత ఆ బిల్లులు తిరిగి చెల్లుబాటు కావడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ఇప్పటి వరకు ఉభయ సభలు ఏదైతే ఉన్నాయో బిల్లును ఏదైనా వివాదం అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిన తర్వాత అది ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని ఉభయ సభలు ఆమోదించలేదనుకోండి, అప్పుడు రాష్ట్రపతి వచ్చి ఆ బిల్లును ఆమోదించి ప్రజా ప్రయోజనం కోసం దానికి పాలనా ప్రయోజనాల కోసం దాన్ని ఆమోదించమని పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగం చేస్తూ ఆయన ప్రసంగం కూడా చేసే అధికారం ఉంది. రెండవది కార్యనిర్వహణాధికారాలు పరిశీలించి చూసినట్లయితే రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తాడు. అయితే అతని పేరు మీద కేంద్ర మంత్రిమండలి వాస్తవ అధికారాలను చెలాయించడం అనేది జరుగుతుంది. అందుకోసమే భారత రాష్ట్రపతికి పాలనా నిర్వహణలో సహాయకులుగా ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి అనేది ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. దీనిలో భాగంగానే రాజ్యాంగం ఆయనకు ప్రధానమంత్రిని నియమించే అధికారం ఇచ్చింది, కేంద్ర మంత్రిమండలిని నియమించే అధికారం అనేది ఇచ్చింది. ఆ తర్వాత ఇది ప్రధానమంత్రి సూచన మేరకు రాజ్యాంగబద్ధంగా సంస్థలు ఏవైతున్నాయో వాటి అధిపతులను నియమించే అధికారంతో పాటు తొలగించే అధికారం కూడా ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా ఆయన ఎన్నికల సంఘం ప్రధానాధికారులను, కేంద్ర ఆర్థిక సంఘం సభ్యులను మరియు అధికారులను, ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను, ఇంకా పరిశీలించి చూసినట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను, ఇంకా పరిశీలించి చూసినట్లయితే అతడు కార్యనిర్వహణాధికారంలో భాగంగా వీరందరినీ కేంద్ర ప్రభుత్వ సిఫారసు మేరకు నియామకం చేసి అతన్ని తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ఆర్థిక అధికారాలను మనం పరిశీలించి చూసినట్లయితే సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలు ప్రభుత్వం ఏం చేసినా ముందస్తు అనుమతి అనేది రాష్ట్రపతి దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. అది లోక్సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక కార్యకలాపాల్లోకి వచ్చేసరికంటే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి అనుమతి పొందారు. ఆ తర్వాత లోక్సభ సెక్రటరీ జనరల్ నుంచి అనుమతి పొందాలి. వాళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఏదైనా ఒక బిల్లు సాధారణ బిల్లా ఆర్థిక బిల్లా అని నిర్ణయించేది స్పీకర్. ఆర్థిక బిల్లులను లోక్సభలోనే చర్చించాల్సి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రపతి వాటికి పార్లమెంట్ ఆమోదించిన తర్వాత తన ఆమోద ముద్రను వేయాల్సి ఉంటుంది. ఇంకా పరిశీలించి చూసినట్లయితే కేంద్ర ఆర్థిక సంఘం ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరాలకు నియామకం చేస్తారో ఆ కేంద్ర ఆర్థిక సంఘం నియామకం అధ్యక్షుడు తర్వాత సభ్యుల నియామకం చేసేది కూడా రాష్ట్రపతి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తనిఖీ విభాగం ఏదైతే ఉంటుందో దాని అధిపతిని కూడా నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర కమిషనర్లకు కూడా నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది. తర్వాత ఆర్థిక అధికారాలు మనం ఇంతకుముందు అయితే చెప్పినామో దాంట్లో బడ్జెట్ను ఆమోదించి అతడు ముద్ర కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఆర్థిక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పరిశీలించి చూసినట్లయితే ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి నియంత్రణ అనేది కూడా ఒక రకమైన పరిశీలన కూడా చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. అది పార్లమెంటులో నివేదికల రూపంలో వస్తుంది. ఆ తర్వాత వచ్చేది న్యాయాధికారాలు కనుక పరిశీలించి చూసినట్లయితే రాష్ట్రపతికి ఉన్న న్యాయాధికారాలకు వచ్చేసరికంటే ఎవరన్నా అమాయకులు ఉరి శిక్ష గురవుతుంటే ఆయన తనకున్న అధికారాన్ని వినియోగించి అతడి శిక్షను తగ్గించవచ్చు లేదా మొత్తమే తీసివేయచ్చు. ఇంకా పరిశీలించి చూసినట్లయితే న్యాయాధికారాల లోపల కనుక మనం పరిశీలించి చూసినట్లయితే అతడు న్యాయమూర్తులను నియమించే అధికారం కలిగి ఉన్నాడు. అయితే న్యాయాధికారులను ఇంకోటి ఏంటంటే రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకు సలహా అడగవచ్చు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనకు ప్రమాణ స్వీకారం చేస్తాడు కాబట్టి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని పరీక్షించాలని అది ఒక ప్రాధాన్యత కలిగి ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే దిగువ న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో హైకోర్టులో న్యాయమూర్తులను నియామకం చేస్తే కూడా రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ సలహా మీద, ప్రధాన న్యాయమూర్తులను కూడా నియామకం చేసి తెలియజేసేది రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి ఒపీనియన్ ప్రకారం. ఈ రకంగా భారత రాజ్యాంగంలో న్యాయాధికారాలు రాష్ట్రపతి కలిగి ఉన్నాడు. తర్వాత వచ్చేసరికంటే సైనికాధికారాలు. భారత రాష్ట్రపతి త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్. ఆయన దేశాధినేతగా ఆయనకు 3 అయితే మిలిటరీ, ఆ తర్వాత నేవీ, ఎయిర్ ఫోర్స్లు ఉన్నాయో వాటికి ఆయన అధినేతగా కొనసాగుతారు. ఆ 3 విభాగాలకు అధినేతలను నియమించే అధికారం ఆయనకు ఉంది. సైనికుల సంక్షేమం చేసే అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చే అధికారం కూడా ఆయనకు ఉంది వారి సంక్షేమం కోసం. ఆ తర్వాత త్రివిధ దళాధిపతిగా ఆయన ఒక దేశంపై యుద్ధం ప్రకటించాలన్నా, ఒక దేశంతో సంధి చేసుకోవాలన్నా ఆయనకే అధికారం అనేది ఉంది. ఇంకా పరిశీలించి చూసినట్లయితే సైన్యానికి సంబంధించిన సంక్షేమ విధులు ఏవైతున్నాయో అది తప్పనిసరిగా ఆ విధులు నిర్వర్తించే విధంగా వారికి తెలియజేయడం జరుగుతుంది. సైన్య అధిపతిని, ఆ తర్వాత నావికా దళాధిపతిని, ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ వాయు దళాధిపతిని నియమించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంది. అయితే కేంద్ర మంత్రిమండలి సలహా మీద వీరికి నియామకం చేయడం అనేది జరుగుతుంది. ఒక దేశంతో యుద్ధం ప్రకటించాలన్నా, లేకపోతే ఒక దేశంతో సఖ్యత కుదుర్చాలన్నా రాష్ట్రపతి పార్లమెంటు చొరవ ఉన్నప్పుడే అది అవుతుంది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే దౌత్యాధికారాలు అంటే ప్రతి రాజ్యం తన సంబంధాలు మెరుగుపరచడం కోసం ఇతర రాజ్యాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని అది ఏం చేస్తుందంటే మిత్ర హస్తం అందించడం అనేది జరుగుతుంది. అందుకోసం అక్కడ దౌత్యాధికారాలతో పాటు రాష్ట్రపతి ఏం చేస్తారంటే ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన నియామకమైన రాయబారులను వారి నియామక పత్రాన్ని ఆమోదిస్తూ వీళ్ళు ఒప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే దౌత్యాధికారాలకు వచ్చేసరికంటే ఇతడు దేశాధినేతగా ప్రపంచ దేశాలు తిరిగి అతడు పని కూడా దేశం కోసం, అభివృద్ధి కోసం కృషి కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇవి దౌత్యాధికారాలు. తర్వాత అత్యవసర అధికారాలు కనుక చూసినట్లయితే మనం ఇంతకుముందే చెప్పినాం, సాధారణ పరిస్థితుల్లో ఇది భారత రాజ్యాంగం అనేది ఫెడరల్ పాలిటీ ఉంటుంది. ఎమర్జెన్సీస్ లోపల ఏకకేంద్రంగా మారుతుంది అని చెప్పినాం. ఎందుకు జరుగుతుంది అనేది అంటే ఈ 3 అంశాలతో తెలుస్తుంది. అత్యవసర అధికారాలు ఏవైతున్నాయో రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి, అది ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి విధింపు అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో సాధారణంగా ఇప్పటివరకు 3 సార్లు 4 సార్లు నియామకం చేయడం జరిగింది. ఒకసారి ఇండియా చైనా యుద్ధం, ఇంకోసారి ఇండియా పాకిస్తాన్ యుద్ధం, ఇంకోసారి ఇండియా బంగ్లాదేశ్ యుద్ధం. ఆ తర్వాత అక్కడ 4వసారి అంతర్గత భద్రత అని చెప్పి ఇందిరాగాంధీ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతి అక్కడ రాష్ట్రాల లోపల ఏది రాజ్యాంగబద్ధ పాలన నడవనప్పుడు రాష్ట్రపతి పాలనకు గవర్నర్ ఆమోదంతో రాష్ట్రపతి పాలన పెట్టడం అనేది జరుగుతుంది. జాతీయ స్థాయిలోకి వచ్చేసరికి జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు మనం పరిశీలిస్తే చూసినట్లయితే అవి రాష్ట్రాల భద్రత కీలకమని చెప్పి అవి ఏం చేసినాయంటే అక్కడ రాష్ట్రాలు తమ అధికారులు వినియోగించడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఎప్పుడైతే రాష్ట్రాల లోపల రాజ్యాంగబద్ధ పాలన సాగడం లేదో, ఎప్పుడైతే రాష్ట్రాల లోపల రాజ్యాంగ పరిరక్షణ ప్రజలకు ఇవ్వడం లేదో, గవర్నర్ ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అనుకోండి. కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత అక్కడ స్థితిగతులపై నివేదిక తీసుకొని రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉంది. దీన్ని రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని చెప్తారు. ఆర్టికల్ 350 ప్రకారం దీన్ని ఇప్పటి వరకు దాదాపు 135 సార్లకు పైగా ఈ రాష్ట్రపతి పాలన విధించడం అనేది జరిగింది. దాన్ని ఇది రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేది 360 నిబంధనల ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి. అంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ దివాలా తీసినప్పుడు, పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారు. ఈ కాలంలో కూడా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో మంత్రులు, కేంద్ర మంత్రులు, కేంద్రంలో ముఖ్యమంత్రులు, కేంద్రాల్లోని క్యాబినెట్ మంత్రులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ రకంగా
న్యాయాధికారులు ఇది ఉన్నది, ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకారం అక్కడ ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో ఇది ప్రభుత్వం వేతనాలు చెల్లించలేనప్పుడు, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అప్పులో ఊబిలో కూరుకొని పోయినప్పుడు, ఈ సంస్థలన్నీ విదేశీ సంస్థలు ఏవైతున్నాయో అది సవాళ్ళు విసిరినప్పుడు ఇక్కడ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాల్సి ఉంటుంది. వేతనాలు చెల్లించలేని పరిస్థితి, మూల్యహీనీకరణ, కరెన్సీ మూల్యహీనీకరణ జరిగినప్పుడు ఇటువంటి విశేషమైన సందర్భాల్లో మాత్రమే ఇది రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే భారత రాష్ట్రపతి యొక్క స్థానం ఏంది, ప్రాధాన్యత ఏందని పరిశీలించినట్లయితే ఆర్ వెంకటరామన్ ఎవరైతే ఉన్నారో మాజీ రాష్ట్రపతి ఆయన ఏం చెప్తారంటే మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథంలో కూడా రాష్ట్రపతి భవన్ అనేది ప్రజాస్వామ్యం అనే నావను నడిపించడంలో చుక్కాణి వంటిది అని చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం ఆయన కాలంలో చాలా ప్రభుత్వాలు కూలిపోయినాయి, చాలా ప్రభుత్వాలు కూలిపోవడం మూలన అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ప్రభుత్వం లేకపోతే రాష్ట్రపతి భవనే చాలా జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడుచుకునే విధంగా కృషి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే రాష్ట్రపతి పదవిని కనుక చూసినట్లయితే ఇది నామమాత్రపు అధికారాలు ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ కాలంలో ఇది అత్యవసర అధికారులను కూడా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్రపతి ఏవైతే ఉన్నారో రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యేవారు నిష్పాక్షికపాతం, ఆ తర్వాత అతడికి జాతీయ సమైక్యత పట్ల సదభిప్రాయం, ఆ తర్వాత నాయకత్వ లక్షణాలు, ఆ తర్వాత చూసినట్లయితే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుని శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నప్పుడే అది అక్కడ పదవికి చేర్చడం జరుగుతుంది. వన్యత ఈ మధ్యకాలంలో ఏపీజే అబ్దుల్ కలాం 2017లో చెప్తూ దేశంలో ఉన్న రాజ్యాంగ పదవిలో రాష్ట్రపతి పదవి ఎంతో ముఖ్యమైనది కాబట్టి వాళ్ళు సరైన క్రమంలో వ్యాపారం కనుక చేసినట్లయితే ఇది ముఖ్యమైనది కాబట్టి వాళ్ళు సరైన క్రమంలో విధానాలు రూపకల్పన చేసినట్లయితే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ఈ రకంగా భారత రాష్ట్రపతి గల సాధారణ అధికారాలు, అత్యవసర అధికారాలు వివరిస్తూ రాష్ట్రపతి స్థానం యొక్క ప్రాధాన్యతను కనుక ఏపీజే అబ్దుల్ కలాం దాని ప్రాధాన్యతని చెప్తూ వాస్తవానికి రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో అది చాలా రాష్ట్రపతి పదవి అయితే ఉంటుందో అది సంక్లిష్టమైనది, ఎన్నో టెన్షన్లకు ఎదుర్కోవాల్సి ఉంటుంది, నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. సుప్రీంకోర్టు నిర్ణయాధికారులు కూడా దాంట్లో ఉన్నాయి, వాళ్ళు సలహా తీసుకునే అధికారం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఎంతో ఉపయుక్తమైన పాఠ్యాంశం అని మనం చెప్పవచ్చు.